సన్యాసి వెంట వెళ్ళిన రాజకుమార్తె దారి తప్పిపోయింది. ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు అదే దారిలో వెళ్తున్న సన్యాసి రాజు ఆమెను చూశారు. వాళ్ళు ఆమె దగ్గరకు వచ్చి, ఇప్పుడు చీకటి పడింది, ఈ రోజుకి ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి, రేపొద్దున్నే మీ రాజ్యానికి దారి చూపిస్తాం అంటారు. అప్పుడు అదే చెట్టు పైన ఉన్న ఒక పక్షి వాళ్ళని చూసి, పక్షి తన భార్యతో ఇలా చెప్పింది, మన ఇంటికి అతిథులు వచ్చారు, వాళ్ళకి ఏదైనా చెయ్యాలి. వాళ్ళు చలి కాచుకోవడం కోసం పుల్లలను తెచ్చి మంట వెలిగిస్తుంది. వాళ్ళ ఆకలిని తీర్చడానికి ఆ పక్షి మంటల్లోకి దూకి తన శరీరాన్ని సమర్పించుకుంటుంది. తన భర్త త్యాగం చేసి ఇచ్చిన ఆహారం సరిపోదేమో అని తను కూడా మంటల్లోకి దూకేస్తుంది. ఇది చూసిన తన పిల్లలు కూడా అదే పని చేస్తారు. ఈ దృశ్యాన్ని చూసిన ముగ్గురు ఆశ్చర్యపోతారు. అప్పుడు సన్యాసి చెప్తాడు, ఓ రాజా, ఇదే నీ ప్రశ్నకు సమాధానం. పెళ్లి చేసుకొని గృహస్థ జీవితం ఎంచుకుంటే ఈ పక్షిలాగా జీవించు. తన శక్తి, డబ్బు, సమయాన్ని అవసరమైనప్పుడు ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. లేదంటే సన్యాసి జీవితం ఎంచుకుంటే ఈ సన్యాసిలాగా ఉండు. సౌందర్యం, శక్తి, ధనం ఇవేవి నిన్ను ఆకర్షించకూడదు.